కృష్ణుడు చిరునవ్వు నవ్వుతాడు. ఎందుకంటే అర్జునుడు శ్రద్ధ, ఓర్పు, పూర్తి శరణాగతితో యోగ్యతను పొందుతాడు కాబట్టి. అప్పుడు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు కృష్ణుడు. అర్జున, పండితుడు భయపడాల్సిన విషయం కాదు ఇది. తెలివైన వారు జనన మరణాలకు భయపడరు. ఎందుకంటే నేను అంటే శరీరం కాదు, నేను అంటే ఈ ఇంద్రియాలు కాదు, నేను అంటే ఈ అవయవాలు కాదు, నేను అంటే ఈ ఆత్మ కాబట్టి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమహ్యతి. మనం ఎలా అయితే ఒక చిన్న పిల్లవాడి దశ నుండి యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఇటువంటి దశలు దాటుతూ ఉంటామో అదేవిధంగా ఆత్మ కూడా జన్మ మృత్యు పరంపరను కొనసాగిస్తూ ఉంటుంది. అంటే మళ్ళీ పుట్టడం, ఇటువంటి దశలన్నింటినీ పూర్తి చేసుకోవడం, చనిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం. ఇది జన్మ మృత్యు పరంపర. అంటే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహుదూస్తారే, కృపయా పారే పాహి మురారే అని అంటారు భజగోవిందం కీర్తనలో. అంటే పుట్టడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ తల్లి గర్భంలో పడుకొని మళ్ళీ పుట్టడం, ఇదనేది జన్మ మృత్యు పరంపర అంటాం. మనం అనుభవిస్తున్న ఈ సుఖదుఖాలు అనేవి ఏవి శాశ్వతం కాదు. అవన్నీ ప్రకృతిలోని శీతోష్ణ కాలాలలాగా వస్తూ వెళ్తూ ఉంటాయి. అవన్నీ తాత్కాలికమే. వాటిని ఓర్చుకోవడం మనం నేర్చుకోవాలి. అంటే సమ్మర్, వింటర్ లాగా అన్నమాట ఈ సుఖదుఖాలు అనేవి.